హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ప్రతి ఇంట్లో కూడా శ్రీకృష్ణాష్టమి వచ్చిందనగానే ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కృష్ణుడి వేషాలు వేసి చక్కగా అలంకారం చేసి మురిసిపోతూ ఉంటారు. అలాగే శ్రీకృష్ణుని పాదాలు వేసుకుని స్వామి ఇంట్లోకి వస్తున్నట్టుగా ఇంట్లో పూజ చేసుకుని ఆనందపడిపోతూ ఉంటాం కదా. సాయంత్రం వేళలో ఉట్టి కొడుతూ ఉంటారు. మరి ఈ కృష్ణాష్టమిని మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈరోజు చిన్న వీడియోలో మీతో షేర్ చేస్తాను. తప్పకుండా చూసేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతి కృష్ణాష్టమికి ఇంట్లో శ్రీకృష్ణుని పాదాలు వేయడం అయితే నాకు అలవాటండి. అందుకోసమని ఇక్కడ నేను బియ్యం పిండిలో కొద్దిగా నీళ్లు వేసుకుని ఇలాగా పల్చగా జారుగా కలిపి పెట్టుకున్నాను. ఈ పిండిని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నానండి. అంటే చేత్తో మనం కృష్ణ పాదాలు వేయడానికి వీలుగా ఉండే విధంగా ప్లేట్లో వేసుకుంటున్నాను. ఈ మాత్రం జారుగా ఉంటే మనం వేసుకునే పాదాలు చక్కగా వస్తాయి, లేదంటే ముద్ద ముద్దల్లా అంటుకుపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా స్వామివారి పూజకు కావాల్సిన ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాను. అది కూడా చూసేద్దాం రండి. ఇలా మా ఇంట్లో హాల్లో రాధాకృష్ణుల విగ్రహం ఉంటుంది కదండి, నేను అక్కడే పూజ చేద్దామని చెప్పి వెనకాల వైపు ఇలాగా ఒక కర్టెన్ వేసుకున్నానండి. తర్వాత ఇలాగా నా దగ్గర గ్రీన్ మ్యాట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇవి పూజకు మాత్రమే వాడతానండి, నేను నార్మల్గా ఇంట్లో వాడను. ఏవైనా స్పెషల్గా ఇంట్లో పూజలు ఉన్నప్పుడు మాత్రం కావాలని వీటిని తీసి పెట్టుకున్నాను. ఈ మ్యాట్స్ని అయితే చుట్టూ ఇలా వేసుకుంటున్నాను డెకరేషన్ కోసం అనమాట. ఇలా మ్యాట్స్ వేసేసుకున్న తర్వాత స్వామివారి మెడలో ఆల్రెడీ దండ వేసి ఎప్పుడు ఉంటుందండి. తర్వాత పువ్వులు కూడా ఇలాగా కట్టేసి పెట్టుకున్నాను ముందు రోజే. ఆ పూలమాలను కూడా స్వామికి అయితే అలంకరిస్తున్నాను. ఏంటోనండి, వెనకాల కర్టెన్ వేసి ఇలా స్టార్ట్ చేయగానే ఏంటో ఒక మంచి కళలా అనిపించింది ఇల్లంతా నాకైతే. తర్వాత మరి కృష్ణయ్యకి ఇష్టమైన నెమలికలు లేకపోతే ఎలా చెప్పండి, ఆ నెమలికలు కూడా పెట్టేసుకున్నాను. తర్వాత చిన్న విగ్రహం ఇంకొకటి ఉందండి, దాన్ని పెట్టుకుని ఇక్కడ వెనకాల వైపు నేను పెయింటింగ్ చేసిన కార్డ్బోర్డ్ అనమాట, అది కూడా వెనకాల వైపు అలా పెట్టేశాను. ఎక్కువగా కనిపించట్లేదులేండి. తర్వాత ఇంకా స్వామివారికి పూలమాల కూడా వేసేసుకుని అలంకారానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా శ్రీకృష్ణునికి పూజ చేసేటప్పుడు రాధాకృష్ణుల విగ్రహం కానీ లేదంటే ఆవు దగ్గర కృష్ణుడు నిలబడ్డ విగ్రహం కానీ పెట్టుకోవచ్చండి. విడిగా ఒక్క కృష్ణుడు మాత్రమే ఉన్న విగ్రహం ఎక్కువగా పెట్టకూడదు అని అంటారు. ఎంతవరకు నిజమన్నదైతే నాకు తెలియదు, కానీ నేనైతే రాధాకృష్ణుల విగ్రహానికి పూజ చేస్తున్నాను. దేవుడి దగ్గర ఇంకొకటి ఆవు దగ్గర నిల్చున్న కృష్ణుని పెట్టుకుంటే మంచిదని అదొకటి పెట్టానండి. ఇక్కడ ఏంటంటే మనం చేసే పూజ ఎక్కువగా చేసేయకుండా సింపుల్గా చేసుకున్నా సరే ఈ డెకరేషన్ అనేది మన కళ్ళకి మనసుకి ఆనందాన్ని ఇస్తుందండి. అందుకే నేనైతే ఎప్పుడూ ఈ డెకరేషన్ విషయంలో కొంచెం ముందుంటానండి. అంతా రెడీ చేసుకుని నిండుగా నాకు కళ్ళకి అందంగా కనిపించింది అన్న తర్వాత నేను పూజకైతే కూర్చుంటానమాట. ఇలాగా తర్వాత బౌల్లో కూడా వాటర్ వేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఫ్రూట్స్ కూడా ఇక్కడ పెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను ఏంటంటే ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా పూజ చేసుకుంటున్నాను. తర్వాత శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన అటుకులు బెల్లం పెడుతున్నానండి. చిన్ని కన్నయ్యకి ఇష్టమైన వెన్న కూడా మీరు పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి వెన్న లేదు కాబట్టి అటుకులు పెట్టాను. మనకు ఒక కథ ఉంటుంది కదండి, కుచేలుడు ఇచ్చిన గుప్పెడు అటుకులకు కూడా స్వామి చాలా ఆనందపడిపోతారని. అలాగే మన దగ్గర ఉన్న వాటిలోనే అటుకులు బెల్లం నైవేద్యం కింద పెట్టాను. వెన్న అయితే చాలా ఇష్టం అండి. మీ దగ్గర వెన్న ఉంటే వెన్న కూడా చక్కగా స్వామికి నైవేద్యం పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ తులసి దళాలు వాటితో చక్కగా పూజ చేసుకుంటున్నాను అనమాట. నేను ఎక్కువగా పూజ అయితే ఏం చేయలేదండి, సింపుల్గా నా దగ్గర ఉన్న వాటితోనే ఈజీగా మనస్ఫూర్తిగా చేసుకున్నాను. మనకి భక్తి ఉంటే సరిపోతుందండి, ఎక్కువ హంగు ఆర్పాటాలు అవసరం లేదు. తర్వాత దీపారాధన చేసుకుని స్వామివారికి అటుకుల నైవేద్యాన్ని కూడా ప్రసాదంగా పెట్టేసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఇంట్లోనే ముందు పూజ చేసేసుకున్నానండి. తర్వాత ఇలా శ్రీకృష్ణుడి దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను. తర్వాత మనం కృష్ణ పాదాలు వేసుకోవడం కోసమని పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పాదాలు కూడా వేసేసుకుంటున్నాను. ముందే వేద్దాం అనుకున్నాను, ఇంకా పూజ అంతా లేట్ అయిపోతుందని ముందుగా పూజ చేసిన తర్వాత నేను కృష్ణ పాదాలు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎలా వేస్తాననేది చూడండి. ఇలా పిండి కలిపి పెట్టుకున్నాను కదండి, ఈ పిండిలో మన చెయ్యిని ఇలాగా ఒక గిట్టలాగా ముంచి కింద ఇలా పెట్టామనుకోండి, పాదం అనేది గుర్తు మనకి చక్కగా పడుతుంది. అంటే చంటిపిల్ల పాదాలకి కొంచెం ఆ షేప్ అనేది కొంచెం నార్మల్ పాదాల్లో ఉండవు కదండి, ఇలా కోల షేప్ వస్తుంది కదా, ఆ విధంగా పడుతుంది. దాన్ని ఏంటంటే కొంచెం సరి చేసుకుంటూ ఈ వేళ్ళు అనేవి పెట్టుకుంటే సరిపోతుందండి. చిన్ని కృష్ణయ్య పాదాలు అయితే వచ్చేస్తాయి.
మీకు ఇంకా చిన్నగా కావాలన్నా వేసుకోవచ్చు, పెద్దగా కావాలన్నా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఉన్న కృష్ణయ్య విగ్రహం కొంచెం పెద్దగా ఉంది కదా, అందుకే నా చేతికి ఎంత సరిపోయిందో ఆ విధంగా నేనైతే ఇక్కడ కృష్ణ పాదాలు వేసుకున్నాను. ఇవి ఆరేసరికి చక్కగా తెల్లగా అందంగా కనిపిస్తాయండి. మనం కావాలంటే వీటిపైన పసుపు, కుంకుమ, గంధం పువ్వులతో కూడా పూజ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా అవేమీ చేయలేదులేండి. నార్మల్గా పాదాలు వేసేసుకుని ఉంచానన్నమాట. కృష్ణయ్యకి మనం పూజ చేస్తున్న ప్లేస్ నుంచి నేను గుమ్మం వరకు వేసానండి. అంటే గుమ్మం బయట నుంచి లోపలికి వస్తున్న విధంగా గుమ్మం వరకు అలా వేసానన్నమాట, స్వామి ఇంట్లోకి వస్తున్నట్టు. చూడండి పాదాలు ఎంత ముద్దుగా ఉన్నాయో. బయట నుంచి ఇంట్లోకి స్వామి వస్తున్నట్టు, చిన్ని కృష్ణయ్య నడుచుకుంటూ వస్తున్నట్టు స్వామివారి విగ్రహం వరకు ఇలాగా పాదాలైతే వేశానండి. ఎంత బాగా అనిపించిందో నాకైతే. చాలా బాగుందండి. మీరు ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది చిన్న కామెంట్ నాకు కూడా చేయండి. అలాగే నేను చేసుకున్న ఈ పూజ ఎలా ఉందనేది నాకు తెలియజేయండి. మా ఇంట్లో చేసుకున్న శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ ఎలా ఉంది, మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.